అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనము. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. జీవ మార్గం ఏంటో దేవుడు మనకు తెలియజేస్తాడు అనేటువంటి మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. అయితే మనకిచ్చినటువంటి క్యాలెండర్లో మనకి కింద 2 లైన్లు మనకు ఇవ్వబడినట్లుగా మనం చూడవచ్చు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అంటే ఇక్కడ 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిది దేవుని యొక్క సన్నిధిగా ఇక్కడ చెప్పబడుతున్నది. తర్వాత దేవుని యొక్క కుడి చేయి ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధి అనగా ఏమిటో మనము గమనించినట్లయితే, దేవుడు ఎక్కడైతే నివసిస్తూ ఉంటాడో దాన్ని దేవుని సన్నిధిగా మనము చెప్పవచ్చు అన్నమాట. ఎక్కడైతే మనము 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అని సెలవిచ్చినటువంటి వాక్య భాగము మనము ఎరుగుదాం అన్నమాట. అంటే దేవుడు ఎక్కడ ఉంటాడు, దేవుని బిడ్డలు ఎక్కడైతే 2-3 కూడి అక్కడ దేవునికి ప్రార్థన చేస్తారో, దేవుని నామమున వారు కూడుకుంటారో అక్కడ దేవుని సన్నిధి ఉంటున్నది అనేటువంటిది మాటను మనము అర్థం చేసుకునవలసినటువంటి వారమై ఉన్నామన్నమాట. అయితే దేవుని యొక్క సన్నిధిలో మనకి ఏం కలుగుతూ ఉన్నది అంటే సంపూర్ణమైనటువంటి సంతోషం కలుగుతుందని ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడుతూ ఉన్నదనమాట. సాధారణంగా మనము సంతోషాన్ని అనుభవించవచ్చు, కానీ సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఈ లోక సంబంధమైనటువంటివి మన ఆశలు కోరికలు ఏవైనా లాభం కలిగినప్పుడు మనకు కలిగేది కేవలం సంతోషం మాత్రమే. ఉదాహరణకు మనం గమనించినట్లయితే మనము చదువులు చదువుకోవాలన్నప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాం. అయితే దేవుడు మనకి పాస్ చేసినప్పుడు సంతోషం వస్తుంది. తర్వాత వెంటనే ఇంకొక సంవత్సరం చదవాలి, మళ్ళీ ఆ సంతోషము మాయమైపోతుంది. మళ్ళీ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడాలి. అలాగా చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నం, దేవుడు ఉద్యోగం ఇచ్చిన తర్వాత కొంచెం సేపు సంతోషం, తర్వాత మ్యారేజ్ కోసం మనము ఆలోచిస్తూ ఉంటాం అనమాట. ఈ లోక సంబంధమైనటువంటివి మనకు దేవుడు అనుగ్రహించినప్పుడు కొద్ది సమయం సంతోషం కలుగుతుంది, కానీ తిరిగి అది సంపూర్ణమైనటువంటి సంతోషానికి దారి తీసేదిగా ఉండదు అనేటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. అయితే దేవుని వాక్యంలో దేవుడు ఏం సెలవిస్తూ ఉన్నాడంటే, ఈ లోక సంబంధమైనటువంటివి నీకు నేను ఇచ్చినా కూడా అవన్నీ నీకు సంతోషాన్ని ఇవ్వగలుగుతాయేమో, కానీ సంపూర్ణమైనటువంటి సంతోషం ఎక్కడ దొరుకుతూ ఉందంటే నా సన్నిధిలోనే దొరుకుతుంది అనేటువంటి మాటను దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనమాట. కావున మనం ఏం గమనించాలంటే, మనం సంతోషాన్ని వెదికే వారంగా కాకుండా సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఎక్కడ దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించి దానికోసం మనము ప్రయాసపడేటువంటి వారుగా ఉండాలని దేవుని వాక్యంలో దేవుడు మనకు ఈ దినాన బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధి అంటే దేవుడు మనము ఒంటరిగా దేవుని దగ్గర కూర్చొని ఆయన సన్నిధిని కూడా మనము అనుభవించవచ్చు అన్నమాట. 2-3 కూడి ఉన్నప్పుడు దేవుడు మన మధ్య ఉంటాడు. తర్వాత ఒంటరిగా ఆయనను వెదికినప్పుడు మీరు శ్రద్ధగా ఆయనను వెదికినడెలా మీరు ఆయనను కనుగొందురు అనేటువంటి మాటను మనము దేవుని వాక్యంలో చూడవచ్చు. అంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించి దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని దేవుని వాక్యం ద్వారా అనేక విషయాల్ని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సంతోషాన్ని మనము అనుభవించగలిగినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం అనమాట. ఇంకా దేవుని యొక్క సన్నిధిలో ఏమున్నది అనేది మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో చాలా విషయాలు మనము గమనించవచ్చు. అయితే సమయ హద్దుబాట్లను బట్టి కొన్ని విషయాలను మాత్రమే మనం ఇక్కడ చూస్తాము. దేవుని సన్నిధిలో ఇంకా సంపూర్ణమైనటువంటి సంతోషమే కాకుండా ఇంకా ఏం మనకు లభిస్తూ ఉన్నది అనేది మనం గమనించినట్లయితే, ఆదికాండము 27వ అధ్యాయము 7వ వచనం మనం గమనించినట్లయితే 2వ లైన్లో ఇక్కడ అండర్లైన్ చేసినది నేను చదువుతూ ఉంటున్నాను. యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు. ఇక్కడ ఇస్సాకు ఏశావుతో చెప్తూ ఉన్నాడు, నేను నిన్ను ఆశీర్వదించటానికి దేవుని సన్నిధిలో నా కొరకు మాంసం తీసుకొని రమ్మని చెప్తూ ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. ఇక్కడ ఈ యొక్క అంశంనంతటిని మనము ధ్యానించట్లేదు, కానీ దేవుని సన్నిధిలో ఇక్కడ
ఏషావును ఇస్సాకు ఆశీర్వదిస్తూ ఉన్నట్లుగా మనము ఇక్కడ గమనించవచ్చు. అంటే దేవుని యొక్క సన్నిధిలో మనకి ఇంకొకటి ఏం లభిస్తూ ఉందంటే ఆశీర్వాదములు లభిస్తాయన్నమాట. మన పితరులైనటువంటి వారు, మనకంటే పెద్దవారైనటువంటి వారు మనల్ని దీవించాలన్నా, మనల్ని ఆశీర్వదించాలన్నా ఖచ్చితంగా మనం ఎక్కడ ఉండాలి అంటే వాళ్ళు ఆ యొక్క ఆశీర్వాదాలని మనకు ఎక్కడ ఇవ్వగలుగుతారు అంటే దేవుని యొక్క సన్నిధిలోనే వారు మనల్ని ఆశీర్వదించగలుగుతారు అనేటువంటి మాటను ఈ యొక్క అంశమును బట్టి మనము గ్రహించవచ్చు అనమాట. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని మనం అనుభవించవచ్చని దేవుని వాక్యంలో మనము గ్రహిస్తూ ఉంటూ ఉన్నాం. అదేవిధంగా రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మనకు మన పెద్దలైనటువంటి వారు మనల్ని ఆశీర్వదించడానికి అనువైనటువంటి స్థలముగా దేవుని యొక్క సన్నిధి మనకు కనబడుతూ ఉన్నట్లుగా ఇక్కడ దేవుని వాక్యంలో మనకు దేవుడు బయలుపరుస్తూ ఉంటూ ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చూడవచ్చు అంటే కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చూస్తూ ఉన్నామంటే ఘనత ప్రభావములు కలిగి ఉంటాయి అనేటువంటి మాటని ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నామన్నమాట. దేవుని సన్నిధిలో ఘనత ఉంది, దేవుని సన్నిధిలో ప్రభావం ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనము గ్రహించాలి. నా జీవితంలో మనము ఘనపరచబడాలని ఎంతో కోరుతూ ఉంటాం అనమాట. మన యొక్క కీర్తి, మన యొక్క ప్రభావము అనేటువంటిది ఇతరులకు తెలియజేయబడాలి అనేటువంటి విషయాలను మనము ఆలోచిస్తూ ఉంటాం. మనుషులంగా మనమందరము వీటిని ఆలోచించడం సహజమే. కానీ అయితే ఈ యొక్క ఘనత ప్రభావములు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ ఉంటాయి అనేటువంటి మాటను మనము ధ్యానించి గమనించినట్లయితే దేవుని సన్నిధిలో నీవు ఉన్నట్లయితే, దేవుని సన్నిధిని నీవు ప్రేమించినట్లయితే, దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యతను నీవు గుర్తెరిగినట్లయితే నీవు ఘనత కొరకు, ప్రభావం కొరకు నీవు ప్రయాసపడవలసినటువంటి అవసరం లేదు. నీవు దేవుని సన్నిధిలో నీవు ఉన్నట్లయితే ఖచ్చితంగా నీవు ఘనతను, ప్రభావమును పొందుకునేటువంటి వాడోగా ఉంటావని దేవుని వాక్యంలో దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మనము సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతూ ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో మనము ఆశీర్వాదాలని పొందటానికి నిలయంగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. అదేవిధంగా ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉంటూ ఉన్నవని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడనమాట. ఇంకా మనం ఒక మాటను మనం గమనించినట్లయితే కీర్తనలు 98వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే బూరలతోనూ కొమ్ములు నాదములతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. ఇక్కడ ఈ మాటను మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు ఒక విజయానికి సంకేతమైనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఈ యొక్క బూరలు కానీ, కొమ్ములు కానీ, నాదములు కానీ మనం ఎప్పుడు ఊదుతాము, ఎప్పుడు పైకెత్తుతాము అనేటువంటి సంతోష ధ్వని మనకి ఎప్పుడు వినబడుతూ ఉన్నది అంటే మనకి ఏదైనా విజయాన్ని మనము పొందినప్పుడు మనము ఇలాంటి సంతోషమైనటువంటి ధ్వనిని చేయగలిగినటువంటి వారంగా ఉంటామన్నమాట. అంటే ఈ యొక్క మాటను బట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే దేవుని సన్నిధిలో మనకు విజయము అనేది దొరుకుతుంది అనేటువంటి మాటని ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నామన్నమాట. నా జీవితంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క అంశము మనం చూసినట్లయితే ఎక్కడ విజయం దొరుకుతుంది, ఈ యొక్క లోక సంబంధమైనటువంటి వాటి ద్వారా, ఈ యొక్క లోక సంబంధమైనటువంటి కష్టం ద్వారా, లోక సంబంధమైనటువంటి ప్రయత్నాల ద్వారా మనకు విజయం అనేది లభించదు. కానీ దేవుని సన్నిధిని నీవు ప్రేమించడం ద్వారా, దేవుని సన్నిధిలో నీవు నిలబడటం ద్వారా నీవు విజయాన్ని పొందగలుగుతావని దేవుని వాక్యంలో దేవుడు మనకి దినానా బయలుపరుస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే ఈ యొక్క దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రాముఖ్యతను గుర్తిరిగినటువంటి ఒక గొప్ప దైవజనుడు మన పితరుడైనటువంటి అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడినట్లుగా మనము చూడవచ్చు. ఆదికాండము 18వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ఇక్కడ మనం అబ్రహామును చూస్తూ ఉంటూ ఉన్నాం.
అబ్రహాము ఎక్కడ నిలుస్తూ ఉంటూ ఉన్నాడు? దేవుని యొక్క సన్నిధిలో నిలుస్తూ ఉంటూ ఉన్నాడు. నిజంగా దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యతను, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదాలను గుర్తెరిగినటువంటి అబ్రహాము దేవుని సన్నిధిలో ఇక్కడ నిలిచినటువంటి విషయాన్ని మనము చూడవచ్చు. ఈ సంగతి యొక్క అధ్యాయం 18వ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే సొదొమ గొమొరాని దేవుడు నాశనం చేస్తూ ఉన్నప్పుడు ఈ అబ్రహాము దేవుని సన్నిధిలో నిలవబడి లోతు విషయమై తన అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క బాధను దేవుని సన్నిధిలో అనేక మార్లు విన్నవించుకున్నట్లుగా 70 మంది ఉంటే కాపాడవా, 40 మంది ఉంటే కాపాడవా అన్నట్లుగా దేవుని సన్నిధిలో గోజాడినటువంటి విషయాన్ని మనము ఈ యొక్క అధ్యాయంలో మనము చూడవచ్చు అన్నమాట. ఇక్కడ అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచి చేసినటువంటి పని నెరవేరిందా అని మనం గమనించినట్లయితే లోతు విషయంలో తనకున్నటువంటి ఆ యొక్క భారాన్ని దేవుని మీద వేస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు జవాబిచ్చినట్లుగా మనము చూడవచ్చు. అంటే ఇక్కడ అబ్రహాము తన యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో నిలబడినటువంటి కారణాన్ని బట్టి, దేవుడు తనకిచ్చినటువంటి విజయాన్ని బట్టి మనం గ్రహించుకోవాల్సినటువంటిది ఏంటంటే, దేవుని సన్నిధిలో నిల్చుండినటువంటి కారణాన్ని బట్టి మన ప్రార్థనలు, మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు దేవుడు సఫలం చేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడని దేవుని వాక్యంలో దేవుడు ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనకు బయలుపరుస్తూ ఉంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషములు కలిగి ఉన్నాయని మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఘనత ప్రభావములు దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ ఉన్నాయని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఆశీర్వదించడానికి అనువైనటువంటి స్థలముగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధి విజయాన్ని ఇచ్చేటువంటి స్థలముగా మనము విజయధ్వని దేవుని సన్నిధిలోనే మాత్రమే మనము చేయగలుగుతాము అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ అబ్రహాము తన యొక్క జీవితాన్ని బట్టి మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో మనము దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ప్రార్థనకు జవాబును మనం ఇక్కడ చూస్తూ ఉన్నామని దేవుని వాక్యంలో దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటూ ఉన్నాడు. ఇన్ని మేలులు దేవుని సన్నిధిలో మనం చూస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యతను మనము గుర్తెరిగి దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటూ ఉన్నామా, ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క కార్యాల్లో మనము ముందుకు కొనసాగుతూ ఉంటూ ఉన్నామా అనేటువంటి దాన్ని మనము గ్రహించుకొని పరీక్షించుకొని సరి చేసుకునవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఇక్కడ రెండవ లైన్ మనం గమనించినట్లయితే, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఈ యొక్క సుఖం అనేది నిత్యము ఉంటుందంట, ఏదో కొంచెం సేపు ఉండేటువంటి సుఖం కాదు అనేటువంటి మాట ఇక్కడ మనము గమనించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నామన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఆయన కుడి చేతిలో నిత్యము సుఖము ఉన్నది. ఇంకా ఆయన కుడి చేతిలో ఏమున్నది అని మనం గమనించినట్లయితే, మనము ఇక్కడ వాక్యాలు అంటే ఈ యొక్క వచనాలని నేను చూపించట్లేదు కానీ అధ్యాయాలని చెబుతూ ఉంటున్నాను సమయ హద్దుబాట్లను బట్టి. ఆయన కుడి చేయి మనల్ని ఆదుకునేటువంటిదిగా ఉన్నదని దేవుని వాక్యంలో కీర్తనలు 63వ అధ్యాయము 8వ వచనంలో మనము చూడవచ్చు అనమాట. అదేవిధంగా కీర్తనలు 138వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన కుడి చేయి మనల్ని రక్షించేదిగా ఉంటూ ఉన్నదని దేవుని వాక్యంలో మనకు దేవుడు బయలుపరుస్తూ ఉంటూ ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే కీర్తనలు 139వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన కుడి చేయి మనల్ని పట్టుకునేటువంటిదిగా ఉంటూ ఉన్నదని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం అనమాట. అంటే నిజంగా దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నప్పుడు, దేవుడు తన కుడి చేతితో మనల్ని పట్టుకుంటే నిజంగా ఇంకా మనకు భద్రత లేదంటారా? ఆయన కుడి చేతిలో మనం ఉన్నామంటే ఎంతో ఆనందించవలసినటువంటి అంశంగా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. ఆయన కుడి చేయి మనల్ని ఆదుకునేదిగా ఉంది, ఆయన కుడి చేయి మనల్ని రక్షించేదిగా ఉంది, ఆయన కుడి చేయి మనల్ని ఎల్లప్పుడూ పట్టుకునేటువంటిదిగా ఉన్నది. తర్వాత ఆయన కుడి చేయిలో నిత్యమైనటువంటి సుఖం ఉన్నది అనేటువంటి ఈ లోక సంబంధమైనటువంటి సుఖ భోగాల కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటాం. కానీ అసలైనటువంటి సుఖము, నిజమైనటువంటి సుఖము, నిత్యము ఉండేటువంటి సుఖము ఎక్కడ దొరుకుతూ ఉన్నదంటే ఆయన కుడి చేతిలో ఉన్నదని దేవుని వాక్యంలో దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటూ ఉన్నాడు. అలాంటి నిత్యము ఉండేటువంటి సుఖాన్ని మనము గుర్తెరిగి ఆయన కుడి చేతిలో మనం ఉండటానికి
మనం ఇష్టపడేటువంటి వారంగా ఉండాలని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటూ ఉన్నాడు. ఇక్కడ దేవుని సన్నిధిని మనము వెదకాలి అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే, దేవుని సన్నిధిని ఎప్పుడు వెదకాలి, దేవుని కుడి చేతిలో నిత్యము సుఖములు పొందాలంటే ఎలాగూ మనము జీవించాలి అనేది మనం గమనించినట్లయితే, కీర్తనలు 105వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆయన సన్నిధిని మనము ఎప్పుడు వెదకాలి అంటే 1 గంట 2 గంటలు లేకపోతే 24 గంటలు లేకపోతే మనకు సమయము దొరికినప్పుడు వెదకాలి అనేటువంటి మాట ఇక్కడ రాయబడలేదు. కానీ దేవుని యొక్క సన్నిధిని మనము నిత్యము వెదికేటువంటి వారంగా ఉండాలి. అంటే మనం దీని అర్థం ఏంటంటే మన పనులు చేసుకోకుండా ఉండాలని కాదు, కానీ మనం ఎక్కడున్నా, నిలబడినా, కూర్చున్నా, మనం ఏ పని చేస్తూ ఉన్నా కూడా దేవా నీ సన్నిధి నాతో ఉంచు, నీవు నాతో ఉండు అనేటువంటి విషయాన్ని, అనేటువంటి మాటల్ని మన హృదయాల్లో ఉంచుకుంటూ సమయం దొరికిన కొలది, సమయమందు అసమయమందు మనము దేవుని సన్నిధిని కోరుకుంటూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిని వెతుకుతూ ఉన్నప్పుడు నిజంగా ఇటువంటి అనేకమైనటువంటి యొక్క ఆశీర్వాదాలన్నీ మన జీవితాల్లో పొందుకోగలుగుతామని దేవుడి దినాన మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అలాగున నిన్ను నన్ను దేవుడు ఉంచినట్లుగా దేవుని సహాయం కొరకు మనము ప్రార్థన చేసుకుందాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మరొకసారి మనకి ఇచ్చినటువంటి అంశాన్ని చదువుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.